ప్లేగ్ ఆఫ్ బాయిల్స్. 8వ వచనం నుంచి చూద్దాం. 8, 9, 10, 11 ఎవరైనా సాయం చేయండి కొంచెం చదివి. పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కళ్ళ ఎదుట ఆకాశం వైపు దాన్ని బుషిగరించేలా ఆకాశం వైపు దాన్ని చల్లాలి. అప్పుడు అది ఐగుప్తు దేశం అందంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కు దద్దుర్లగును అని మోషే అహరోనులతో చెప్పారు. కాబట్టి ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫారో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కు దద్దుర్లు ఆయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట ఏమంటే అంతే తక్కిన వాళ్ళంతా నిలబడ్డారన్నా. శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. అయితే తక్కిన వాళ్ళు నిలబడ్డారని అర్థమా? ఒక ప్రశ్న. ఏమిటది? అది చూద్దాం మనం. అదేమిటది? సో రీజన్ ఫర్ ద ప్లేగ్. The Egyptian forced the Jews to bathe them. ఐగుప్తీయులు ఏం చేసేవారు? ఇశ్రాయేలీని పిలిచి వాళ్ళకి స్నానాలు చేయమని అడిగేవారు. ఐగుప్తీయులకి స్నానం చేయించమని అడిగేవారు. మాకు స్నానం చేయించండి అని. ఇప్పుడు వారు స్నానం చేయించమని అడగడానికి దద్దుర్లు పొక్కులు వచ్చేసాయి. ఇప్పుడు బట్ట తీస్తే ఇలాగా మొత్తం పొక్కులు దద్దుర్లు. స్నానం చేయించమని అడగడానికి లేదు. రెండో కారణం ఏమిటి? రూమర్స్. యూదుల మీద వాళ్ళు లేనిపోని మాటలు వార్తలు పుట్టించారు. ఏమని పుట్టించారు? వీళ్ళు డిస్గస్టింగ్ లుకింగ్ అంట. డిస్గస్టింగ్ లుకింగ్ అంటే రోత పుట్టిస్తుంది. వాళ్ళని చూస్తే రోత పుడుతుంది అని అంటారు కదా. కొంతమంది ఫేస్లు చూస్తే వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇజ్రాయేలీలు అలాంటి వాళ్ళు, రోత పుడుతుంది వాళ్ళు చూస్తే అని వాళ్ళ గురించి అంతా డిగ్రేడెడ్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఎవరు రోత పుట్టేటట్టు మారుతున్నారు? ఐగుప్తీయులు. వారి ముఖములంతా దద్దుర్లు. మెషర్ ఫర్ మెషర్. Egyptians did whatever they can to stop Jews from marrying each other to have kids. తర్వాత వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కలవకుండా, మ్యారేజెస్ జరగకుండా చాలా ప్రయత్నం అడ్డుకునేవారు. సో ఇప్పుడు మోషే గారికి అహరోన్ గారికి ఆశయం ఏం చెప్తున్నారు? మీ పిడికెళ్ళ నిండా. సో అహరోను గారు ఒక చెయ్య పిడికి నిండా, ఈ కుడి చెయ్య ఎడము చెయ్య పిడికి నిండా బుగ్గి తీసుకున్నారు. మోషే గారు కూడా తన ఒక చేత్తో బుగ్గి, ఎడం చేత్తో బుగ్గి తీసుకున్నారు. ఇప్పుడు అహరోన్ గారు ఏం చేశారంట? ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ 2 చేతి నిండుగా ఉన్న బుగ్గీలు మోషే గారి చేతిలో వేశారంట. అప్పుడు మోషే గారు మొత్తం 4 హస్తంతో నిండుకొని ఉన్న ఆవపు బుగ్గి నిండుకొని ఉంది మోషే గారి చేతిలో. దాన్ని కలిపి మొత్తం అంతటినీ ఒక కుడి చేతిలో ఒక ఉండలాగా తయారు చేసి దాన్ని ఆకాశానికి ఇసిరారంట. హ్యాండ్ఫుల్ ఆఫ్ ashes అన్ని కలిపి ఆయన ఇసిరారు ఆకాశానికి. ఈ బుగ్గి ఏమైందో తెలుసా? ఇట్ రీచ్డ్ స్పేస్. వెళ్ళిపోయింది, ఆకాశం దాటి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి రేడియో యాక్టివిటీ అన్ని ఎలిమెంట్స్ పట్టుకొని ఐగుప్తు మీదకి వచ్చిందంట. So threw up in the air, reached space, fell down, O land of Egypt. ఇక్కడ అద్భుతాలు చూడండి. ఫస్ట్ మిరకల్ ఏమిటి? 4 చేతుల నిండా ఉన్న బుగ్గిని ఒకే చేతిలో పట్టడం ఒక అద్భుతం. రెండోది ఏమిటి అని అంటే మోషే గారు ఇసిరిన ఆ బుగ్గి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఐటమ్స్ తీసుకొని వచ్చిందంట. మూడవ మిరకల్ ఏమిటి అక్కడ జరిగింది? థర్డ్ మిరకల్ వాస్ దట్ ashes settled in every corner of Egypt. ఈజిప్ట్ అన్ని మూలలో ఈ ధూళి పడ్డది, అన్ని మూలల్లో పడిపోయింది.
the ash that settled on the Egyptians, and their animals made very painful boils that burned their skin across their bed. అవి పడిన తర్వాత అందరి మీద మంట మంట, దద్దుర్లు, జంతువుల మీద పడి, జంతువులు దద్దుర్లు, అది మంట, అది కురుకుడు పుండులాగా పడి స్కిన్ ఎగిరిపోయి, ఫ్లెష్ ఎగిరిపోయి, దుమ్ములు కూడా కనిపించేటటువంటి ఒక పరిస్థితి. మెనీ లిమ్స్ బిగన్ టు డీకే. వారి యొక్క బోన్స్ కూడా ఏమవడం మొదలుపెట్టింది, పాడవడం మొదలుపెట్టింది. ఈ బాయిల్స్, ఈ దద్దుర్లు 24 రకాల దద్దుర్లు అంట. 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిల్స్. ఒక బాయిల్ ఏమో డ్రై బాయిల్. డ్రై బాయిల్ అంటే ఆరిపోయి ఉంటుంది. మరో బాయిల్ ఏమో, మరో దద్దురేమో తడిగా ఉంటుంది. దెబ్బ తగిలితే తడిగా ఉంటుంది కదా, సో అప్పుడు తడిగా ఉంటుంది మరొక బాయిల్. మరొకటేమో పస పట్టేస్తుంది, నొప్పి నొప్పి. అట్లాగా 24 రకాల దద్దుర్లు ఐగుప్తు మీదకి హషేం తీసుకొని వచ్చారు. కైండ్స్ ఆఫ్ స్కిన్ డిసీజ్. ఈవెన్ ఇఫ్ ఈజిప్షియన్స్ వర్ ఏబుల్ టు క్యూర్ వన్ టైప్, వారు ఒక్క దద్దుర్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే మరో దద్దురు మంట పుట్టేటట్టు చేసేది, విపరీతమైన మంట. సో అప్పుడు వాళ్ళ దేహంలో ఒక టైప్ కాదు, వాళ్ళకి వచ్చిన దద్దుర్లు రకరకాలైనటువంటి దద్దుర్లు. వారి అందమంతా ఏమైంది, మొత్తం వికారం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజల్ని వీళ్ళంతా రోత పుట్టించే మనుషులు అని చెప్పి హేళన చేసి అవమానకరంగా మాట్లాడేవారు. వాళ్ళు పిలుచుకొని స్నానం చేయించేవారు. సో ఏమైంది, ఇప్పుడు స్నానం చేయించడానికి అవకాశం లేదు, వారు అందం అయిపోయింది. అది మనకి తెగులు అయిపోయినా కానీ ఆ మచ్చలన్నీ వాళ్ళకి ఉండిపోయాయి. Unlike other plagues, the after effects of the boil lasted on the Egyptians for remainder of the lives. ఇప్పుడు చెప్పినట్టు తక్కిన తెగుళ్ళు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ దద్దుర్లు మాత్రం వెళ్ళలేదు, వాళ్ళ దేహాల మీద ఉండిపోయింది. స్కార్ మార్క్. ఇదిగో నీకు జరిగిన సంఘటన. ఏదైనా దెబ్బ తగిలితే స్కార్ పడిపోద్ది కదా. స్కార్ మాకు ఏంటి, ఎప్పుడైనా అడుగుతుంది ఏంటి ఈ స్కార్ అని అడిగితే, అప్పుడు నేను చిన్నప్పుడు పడిపోయాను, దెబ్బ తగిలింది, అదే మచ్చ అని అంటారు కదా, స్కార్స్ అంటారు దాన్ని. సో అలాగా వారి జీవిత పర్యాంతము ఆ మచ్చలు ఉండిపోయేటట్టు దేవుడు చేశారు. ఇప్పుడు ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి అంటే దీని యొక్క అర్థము నిలబడలేకపోయిరు అన్నది కాదు. ఈ తంత్రాలు మంత్రాలు చేసేవారందరూ చనిపోయారు. they were died in the plague. ఇంకా వాళ్ళ పవర్స్ అయిపోయింది, they're out. ఇప్పుడు ఇంతకీ ఈ తెగులు ఎంతకాలం ఉందండి ఐగుప్తు మీద? ఎన్ని రోజులుంది ఐగుప్తు మీద అంటే ఎన్ని రోజులు లేదు. ఈ దద్దుర్లు కేవలం ఒకే ఒక గంట మాత్రమే ఉంది, ఓన్లీ 1 hour. కానీ ఆ దద్దుర్లు వారి జీవిత పర్యాంతము బాధకు గురి అయ్యేటట్టు చేసింది. రైట్? Up until now, Pharaoh hardened his own heart, but this time Hashem hardened Pharaoh. ఇంతవరకు తానే కఠినం చేసుకొని వచ్చాడు ఫారో. ఇప్పుడు హషేం ఏం చేస్తున్నారు, ఫారో యొక్క హృదయాన్ని కఠినపరుస్తుంది. ఇక్కడ అందరూ అనుకుంటారు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఫారోయే కదండి, దేవుడే కదండి ఫారో యొక్క హృదయాన్ని కఠినం చేసేశారు, మరి అలాంటప్పుడు అతను తప్పు చేయడంలో ఇదేంటండి అని అంటారు చాలా మంది. దేవుడే కదా కఠినం చేశారు. ఇక్కడ పాయింట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫలానా ఒక విషయానికి నీవు దేవుని చిత్తానికి లోబడకుండా నిన్ను నీవు కఠినం చేసుకొని దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకొని నడుస్తూ ఉంటే ఒక టైం వచ్చినప్పుడు దేవుడే ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని కఠినం చేసేస్తాడు. ఎందుకనంటే నీవు నీ ఫ్రీ విల్ చేత హృదయాన్ని హృదయాన్ని మెత్తగా ఉంచుకోవట్లేదు, ఫ్రీగా ఉంచుకోవట్లేదు. నువ్వే
హార్డన్ చేసుకోండి, అంతటా నువ్వే. సో నేనేం చేస్తాను, ఇప్పుడు మనం అందరం వెళ్తాం పశ్చాత్తాపడి హషేమును వేడుకుంటాం కదా, అయ్యా నేను తప్పు చేశాను, ఈ తప్పు నేను చేయకుండా నన్ను క్షమించు అని మనం పశ్చాత్తాపడి అడుగుతున్నప్పుడు ఆ ప్రార్థనను హషేము బలపరుస్తున్నాడు. మనం చెప్పిన ప్రేయర్ని స్ట్రెంథన్ చేస్తున్నాం. అలాగే ఫారో తన హృదయాన్ని కఠినం పరుచుకుంటూ వస్తున్న దాన్ని హషేము ఏమీ చేయలేదు, స్ట్రెంథన్ చేశాడు. అర్థవుతుందా? అందుకనే నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపాలి. నువ్వు విధేయత చూపకపోతే వెళ్తున్న కొలది హషేము నీకు సూచనలు, నీకు అన్నీ ఇస్తా అంట, సైన్స్ అన్నీ వస్తాయి. ఆ సైన్స్ బట్టి నువ్వు దేవుని కట్టు తిరగకపోతే ఆ తర్వాత నీ హృదయాన్ని నువ్వు అనుకుంటున్న దాన్ని హషేము స్ట్రెంథన్ చేయాల్సి వస్తుంది.